అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ అక్టోబర్ నెలలో మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి అమ్మ. తప్పకుండా సింహరాశి వాళ్ళకి అనుకూలంగానే ఉంది ఈ మాసంలో. కొన్ని పనులు వీళ్ళు చేయగలిగిన పనులన్నీ చేయగలిగితే చాలు. కొంత మొహమాటం వీళ్ళకి ఉండే అనుమానం, మొహమాటం ఈ రెండు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా. ఆ రెండు వదిలేసి చేసుకోగలిగితే అన్నీ అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి వీళ్ళ సింహరాశి అధిపతి రవైతే ద్వితీయంలో ఉన్నారో, రవికేతులు కలిసి ఉన్నాయో, కొన్ని విషయాల్లో పూజా పునస్కారాలు, శ్రద్ధ, భక్తి ఈ విషయాల్లో కొంత చేయాలనే అనుకూలంగా ఉంది, చేయగలిగే అవకాశంగా ఉంది వీళ్ళకి. సో దాని మీద కొంచెం ఫోకస్ చేస్తే ఎప్పటి నుంచో రావట్లేదు చేయలేము అనుకునే వాళ్ళు కూడా శ్రద్ధ వహించి చేయగలుగుతారు. అంటే ఏ విషయాల్లో వీళ్ళంటే సైన్స్ పరంగా వీళ్ళు చేయాల్సిన ఇబ్బందులు ఏవైతే సైంటిస్టులకి ఈ పని మాకు దొరకట్లేదు చేయలేకపోతుంది అనుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంది. అంటే ఒక ఇన్నోవేషన్ వాళ్ళకి కనిపెట్టిన విషయాల్ని కనిపెట్టే అవకాశం ఎక్కువగా ఈ మాసంలో ఉంది. ఓకే, ఎప్పటి నుంచో చేద్దాం కనిపెడుతున్నాం అనుకుని వీళ్ళకి అదొక అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఏంటంటే ఒక అనుష్ఠానం పూజ పునస్కారాలు చేసే వాళ్ళకి కొంచెం శ్రద్ధగా చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మిగతా వాళ్ళకి వ్యాపార విషయంలో కానీ కుటుంబం విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇలా చేసుకుంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగుంది. అంటే పొద్దున్న లేచే దైవారాధన పూజ పునస్కారం చేసుకునే వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. మామూలుగా భక్తి దేవుడు అంటే నమ్మకం లేదు, నమ్మము, నా పని నేను చేసుకుంటూ వెళ్తాను అనుకునే వాళ్ళకి కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. నమ్మే వాళ్ళకి బాగుంది, నమ్మలేని వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఈ మాసంలో వీళ్ళకి ఉంది. తర్వాత వీళ్ళకి సింహరాశి తృతీయ స్థానంలో బుధ శుక్రులు వీళ్ళ వల్ల ఏంటంటే వీళ్ళకి కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ పెట్టుకునే పనులు, వివాహ విషయం అనుకోండి, లేకపోతే సంతాన విషయంలో కానీ ఏదైనా అనుకూల పనులు అవ్వట్లేదంటే అది అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళకి ఎప్పటి నుంచి రావాల్సిన లోన్స్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగాల విషయంలో అనుకూలంగా ఉంది, వ్యాపారాల విషయంలో అనుకూలంగా ఉంది. తర్వాత వీళ్ళకి వివాహ విషయంలో కొంచెం అనుకూలంగానే ఉంది. తర్వాత వీళ్ళకి రాజకీయ పరంగా కూడా అనుకూలంగా ఉంది. సో అనుకూలం ఉన్నప్పటికీ కూడా ఏంటంటే వీళ్ళకి 11th హౌస్లో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడు, లాభస్థానంలో కుజుడు ఉన్నాడు, దానివల్ల కొన్ని ఇబ్బందులు అయినట్టే కనిపిస్తుంటే కొన్ని ఇబ్బంది పడుతూ వెళ్తూ ఉంటుంది. కానీ పర్వాలేదు, వీళ్ళు నా దైవనామస్మరణ చేసుకుంటూ వెళ్తుంటే పనులు అనుకూలంగా అవుతాయి. వీళ్ళ చేతుల్లో వాళ్ళ పనులన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి ఈ మాసంలో. అంటే వాళ్ళు చేయాలనే సంకల్పం గట్టిగా ఉంటే ఏ పనైనా సాధించగలరు. చేయలేము అనుకుంటే మాత్రం ఏమీ సాధించలేరు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న గ్రహాలన్నీ అనుకూలంగా ప్రతికూలంగా మారి ఉన్నాయి కనుక అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో. మరి కోర్టు సమస్యలతో బాధపడే వారికి ఎలా ఉందంటారు? కోర్టు సంబంధించిన విషయాలు అలాగే ఉన్నాయి నాన్న. అవి వాటిలో వచ్చే కొన్ని ఫలితాలు మంచిగా అనిపించినప్పటికీ కూడా కొన్ని వ్యతిరేక ఫలితాలే ఉన్నాయి. తర్వాత వీళ్ళకి సప్తమ స్థానంలో శని భగవానుడు వక్రించి ఉండడం ఒకటి. దీనివల్ల ఏంటి అంటే సంబంధ బాంధవ్యాల విషయాల్లో కొన్ని ఇబ్బందులు, అంటే కోర్టు విషయాలు అనుకోండి, వ్యవహార విషయం అనుకోండి, బయట సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన విషయాలు, ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళు, ఉద్యోగస్తులతో పక్క వాళ్ళతో ఉండే ఇబ్బందులు ఇవన్నీ కూడా అవన్నీ సాగుతూనే ఉంటాయి. అందుకే వీళ్ళకి మనశ్శాంతి ప్రశాంతత కావాలంటే ఇంట్లో దైవ నామస్మరణ చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది మాసంలో. అసలు నమ్మని వాళ్ళకి చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. సో భగవంతుడు నామస్మరణ చేసామా, కొంచెం పూజ ఏదైనా చేసుకున్నామా, లేదా నచ్చిన అష్టోత్తరం చదివామా, కాస్త దైవారాధన చేసామా, దీపారాధన చేసామా అనుకొని ప్రశాంతంగా అనుకొని బయటికి వెళ్తే పనులు అవుతాయి. అలా చేయకుండా వెళ్తే మాత్రం ఏ పని అవ్వదు నాన్న. అన్నీ ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఎందుకంటే అష్టమ స్థానంలో రాహు ఒక ఇబ్బంది పెడుతూ ఉంటాడు, తెలియని ఒక రకమైన ఇబ్బందులు. తర్వాత అనుకోకుండా జరిగే కొన్ని యాక్సిడెంట్స్ కావచ్చు, ముప్పులు, ఏదో ఒకటి చెప్పకుండా జరిగే సిచ్యువేషన్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. సో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ మాసం అంతా చాలా కాన్ఫిడెన్స్గా ప్రతి విషయాన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నించడం అనేది చేయాలి. సో ప్రయత్నం చేస్తూ నామస్మరణ ఏదైనా చేసుకుంటూ వెళ్ళాలి, అప్పుడు పనులు అవుతాయి. అంటే ఈ మాసంలో వీళ్ళకి దైవం సంబంధించిన దైవారాధన అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది. మేము అసలు ఎప్పుడు పూజ చేయలేదండి, అలవాటే లేదంటే అలవాటు చేసుకోవాలి. కాస్త అలవాటు చేసుకొని నచ్చింది. ఇప్పుడు నాకు కూర్చొని దీపారాధన చేసి ఎక్కువసేపు చదవడం అంటే మామూలుగా నామం చదువుతుండండి, నచ్చిన నామాన్ని, లేకపోతే వింటూ ఉండండి.
అలా వింటూ ఉండడం వల్ల, చదువుతూ ఉండడం వల్ల ఆ పనులన్నీ ఏవి అనుకున్న పనులు అనుకున్నట్టు అవుతాయి. లేకపోతే అయినట్టు కనిపిస్తూ ఉంటే లాస్ట్ మూమెంట్లో అవ్వకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో. మరి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి అమ్మ? విదేశీయులకు వెళ్ళే వాళ్ళకి బాగానే ఉంది. కాకపోతే విదేశీయాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. చాలామందికి జాబులు పోయే అవకాశం ఉంది, జాబులు ఉంటాయా లేదా అనే అవకాశం ఉంది, జాబులు దొరకకపోవడం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక విదేశాల్లో ఉన్న వాళ్ళు కొంచెం దైవారాధన ఎక్కువగా చేయాలి. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే మెయిన్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏంటంటే మామూలుగా ఏదైనా నామం చదువుకుని చేస్తే పని అయిపోతుంది. కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి కాస్త గట్టిగా చేసుకోవాలి. అప్పుడే వీళ్ళకి అన్ని అనుకూలంగా మారుతాయి. లేకపోతే కొన్ని ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తున్న అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వివాహ విషయంలో మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది. సంబంధాల విషయంలో మంచి వాళ్ళే అనుకొని బోల్తా పడే అవకాశం ఎక్కువగా ఉంది. వివాహం అయ్యాక సంబంధం గురించి తెలిసి దాని గురించి బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. సో అందుకే జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం అనేది ఇంపార్టెంట్. మరి సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి అమ్మ కలిగే అవకాశం ఉంది? సంతాన యోగం బాగుంది. ఎందుకంటే లాభస్థానంలో కుజుడు ఎప్పుడైతే వీళ్ళకి ఉన్నారో అన్నీ అనుకూలంగా ఆయన చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళకి మెయిన్ ఏంటంటే నామస్మరణ, ఎప్పుడు ఏదో ఒక నామం చదువుతూ ఉండాలి. అది ఈ మాసంలో వీళ్ళు చేయాల్సిన ముఖ్యమైన ప్రక్రియ. ఒక నామాన్ని కంటిన్యూ రామ రామ అనుకోవడం, శ్రీరామ శ్రీరామ అనుకోవడం, కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ అనుకోవడము, లేదా ఓం నమో నారాయణ అనుకోవడము, ఓం నమ శివాయ అనుకోవడం, దుర్గే దుర్గే లక్ష్మీ నమః అనుకోవడం, ఏదో ఒక నామాన్ని పట్టుకొని కంటిన్యూ చాన్ చేస్తూ బయటికి వెళ్తే అన్ని పనులు అవుతాయి. లేకపోతే అన్ని పనులు అయినట్టు అనిపిస్తే కానీ ఏ పని అవ్వకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది, మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది. మరి ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు? ఖచ్చితంగా వీళ్ళు శివారాధన, తర్వాత సూర్య ఆరాధన, ఎర్లీ సూర్యోదయం పూర్వమే నిద్ర లేవడము, సూర్య నమస్కారం చేయడము, ఆదిత్య హృదయం చదువుకోవడము, శివాలయానికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడము, ఆదివారం పూట నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం, ప్రతి ఆదివారం నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం, రావి చెట్టు ఉండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం. అంటే వాళ్ళు ఉండే ప్రాంగణంలో రావి చెట్టు కూడా ఉంది అంటే చక్కగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, లేకపోతే శివాలయానికి వెళ్ళి శివారాధన చేస్తే దాన్ని పట్టుకుని రావడం మంచిది. ఉత్తమమైన ఫలితాలు అందుకుంటాయి వీళ్ళకి. ఇది ఈ మాసంలో వీళ్ళు చేయాల్సిన పరిహారాలు నాన్న. అలాగే అమ్మ, అక్టోబర్ నెలలో మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.